అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో ఎంజాయ్ చేద్దామండి. అయితే ఈరోజు బుధవారం కదండీ! ప్రతి బుధవారం కూడా ఈ బంగారు కొండకి అభిషేకాలు జరుగుతాయండి. ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన దేవాలయం అనమాట అండి. ఈ బంగారు కొండ బొజ్జునైన వరాల స్వాములు, కుప్పాస్వాములు కన్న బంగారు కొండ ఇక్కడ కొలువై ఉంటాడనమాట. కల్పతరువు కల్పవృక్షం అనమాట అండి ఈ బంగారు స్వామి. చూసారా ఎలా బాశాపట్లు వేసుకొని ఆసీనుడై కూర్చున్నాడు. ప్రతి బుధవారం కూడా అభిషేకాలతోటి ఎంతో చక్కగా చేపించుకుంటాడు. పంచామృతాలతోటి, అభిషేకాలతోటి, భక్తులతోటి ఈ విధంగా ఉంటాడు. ఎక్కడో చెప్పండి, మా ఇంటికి దగ్గరలోనేనండి శ్రీ మారుతి దేవాలయం అనమాట అండి. కంచి కామకోటి పీఠాధిపతి అయిన ధుళ్ళిపాళ సీతారామ శాస్త్రి గారు నిర్మించిన దేవాలయం అనమాట అండి. ధుళ్ళిపాళ సీతారామ శాస్త్రి గారు అంటే మీకు అర్థమై ఉండదు. శకుని పాత్రలకు పెట్టింది పేరు. నేను చాలా వీడియోల్లో చెప్తూనే ఉన్నాను. అంతా మా ఇంటికి ఒక 5 నిమిషాల నడకగా నడిస్తే వచ్చేస్తాడనమాట ఈ దేవాలయం అనమాట. మారుతి నగర్ అనమాట అండి, గుంటూరు అనమాట. అయితే ఇక్కడ కార్తీక మాసంలోనైనా సరే, అలాగే ప్రతి బుధవారం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. అలాగే మనం ఏది కోరుకుంటుంది ఎమ్మటే మంచిగా జరిగిపోతాయండి. అంత మహానుభావుడు బంగారు కొండ అనమాట అండి. 2 గుంజిళ్ళు తీసుకొని మనస్ఫూర్తిగా ఆయనకు కొంచెం గెరక సమర్పించుకుంటే ఉబ్బి తబ్బిబ్బైపోతాడనమాట. కైలాసం నుంచి దిగి వచ్చి ఇలా ఆసీనులై కూర్చున్నారనమాట మారేడు చెట్టు కింద. చూసారా ఎంత చక్కగానో. ప్రతి బుధవారం అయితే అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ వేణుగారని ఉంటారనమాట, పంతులు గారు. ఆయన చక్కగా అందరి చేత అభిషేకాలు చేపిస్తారనమాట పంచామృతాలతోటి. అలాగే పసుపు కుంకుమ గంధాలతోటి చక్కగా అభిషేకాలు చేపి నీనా తన మన అనే భేదం లేకుండా వేణుపంతులు గారు అందరి చేత చక్కగా అభిషేకాలు అలాగే పూజలు నిర్వహిస్తారండి. ఇక భక్తులు కొలువై ఉంటారనమాట. ఇక్కడ మాత్రం చూసారు ఎంత రద్దీగా ఉన్నారో. ప్రతి బుధవారం అనమాట ఒక్కొక్కళ్ళు గెరకని ఆ విధంగా దండగా తయారు చేసుకొని తీసుకొస్తారండి. పూలతోటి అలంకరింపజేస్తారనమాట. అయితే ఈరోజు మా వారు నేను కలిసి ఈ శ్రావణ మాసంలో బుధవారం రోజు స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించాం అనమాట అండి. మనం ఏది అనుకుంటే అది జరిగిపోతాయి అనమాట అండి. అంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఆ బంగారు కొండ, అంత మహిమాన్వితుడు అనమాట. ఇక ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఉదయాన్నే ఏమి తినాం కదా, ఇక తలస్నానాలు అవి చేసి వెళ్ళిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ దొరుకుతాయి అన్నమాట. పంచామృతాలు, అభిషేకాలకు కావాల్సినవి అన్నీ కూడా, ద్రవ్యాలన్నీ కూడా, పదార్థాలన్నీ దొరుకుతాయండి. మనం కొనుక్కోవచ్చు అనమాట. ప్రక్కనే ఉన్నది షాప్లో కొనుక్కొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇక దాదాపు 8:30కి 8:30కి స్టార్ట్ అయితే 11 అవుతుందండి అందరి చేత అలా అభిషేకాలు అవన్నీ పూర్తి చేసేసరికి. ఇక నిల్చొని చక్కగా అందరూ కూడాను పంతులు గారు చెప్పేదంతా పాటించుకుంటూ నియమ నిష్టలతోటి చక్కగా అభిషేకాలు అయితే నిర్వహిస్తారనమాట. వినాయకుడు స్వామిని అందరూ ఎంతో ముందు విఘ్నాధిపతి బంగారు కొండ కదా, ఆయనకి ముందు ఏది విఘ్నాలు లేకుండా అన్నీ కూడా ఆయన చేసుకుంటేనే మనకి ఏ ఆటంకాలు, ఏ అంతరాయాలు, విఘ్నాలు లేకుండా అన్నీ ఆయన చూసుకుంటాడు అనమాట అండి. ఇక అవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పునుగులు వేస్తున్నానండి. చాలా రోజులైంది కదా పునుగులు అనేవి. టిఫిన్ సెక్షన్ ఆల్రెడీ పిండి ఉన్నదనమాట. ఇంకా గోధుమ పిండి, రాగి పిండి కలిపి చక్కగా ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి చక్కగా పునుగులు అయితే వేసుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి మాకు పునుగులు అనమాట అండి. ఇదిగోండి కొబ్బరి చట్నీ, అలాగే మొన్న కరివేపాకు కారపొడి తయారు చేశాను కదా అది, అలాగే మునగాకు పొడి తయారు చేశాను కదా, ఆ మునగాకు పొడి తోటి మేము మా వారికి నాకు చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకొని ఇక ఆరగించేసేస్తామండి. కొబ్బరి చట్నీ గట్టిగా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇంకా ఇదనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే. ఎండ గాలి బాగా వేస్తుందండి. ఇక నిల్చొని స్వామివారి దగ్గర అభిషేకాది కార్యక్రమాలన్నీ ముగించుకొని స్వామివారికి చక్కగా నమస్కారాలు చేసుకొని నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకొని తీర్థప్రసాదాలు పుచ్చుకొని వచ్చేసరికి బాగా ఆకలేసేసిందనమాట. ఇక రాగానే మళ్ళా చిలకలకి ఈ విధంగా ధాన్యం వేస్తే చక్కగా తింటున్నాయన్నమాట. చూసారా ఎంత క్రమశిక్షణ పాటిస్తాయోనండి రామచిలుకలు అనమాట.
ఇక ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి వినాయకుడి స్వామికి అభిషేకం చేయించుకుంటే మనకి ఏ విఘ్నాలు, ఏ ఆటంకాలు, యంత్రం లేకుండా మన పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి అన్నమాట. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట అండి. బొజ్జునైన బంగారు కొండ అనమాట. ఆయన శకుని పాత్రకు పెట్టింది పేరండి. ఆయన గురించి మీకు చెప్పలేదు కదా. ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు ఎన్టీ రామారావుకి గారికి ఆప్తమిత్రుడు అనమాట. అయితే కొన్ని సినిమాలలో శకుని పాత్రగా ఆయన పోషిస్తారనమాట అండి. ఆయనది మారుతినగర్ గుంటూరు అనమాట అండి. మీకు వెనకటి ఎన్టీ రామారావు గారి, నాగేశ్వరరావు గారి సినిమాలు చూస్తే ధూళిపాళ గారు కనిపిస్తారనమాట. అంత పెద్ద విలక్షణ నటుడు అనమాట అండి. చాలా ప్రముఖ నటుడు అనమాట అండి. ఆయన నిర్మించారు ఆ దేవాలయాన్ని. ఇక బుధవారం రోజు మా రామయ్య తండ్రి ప్రతి బుధవారం వెళ్ళేసి రాఖీ కట్టుకుంటుంది, తన తమ్ముడుగా భావిస్తుంది అనమాట. అలాగే గాయత్రి కానీ ఇద్దరు కూడాను. మేము వెంటనే అక్కడికి వెళ్ళేసి ఆంజనేయ స్వామి ఉంటాడండి, అలా సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి ఉంటాడు, పరమేశ్వరుడు ఉంటారనమాట కొలువైపోయి. ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అండి. ఇక అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాము. ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం, శనివారం ఆకుపూజ జరుగుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామికి అభిషేకాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. ఎంతో ఘనంగా చేస్తారనమాట. చక్కగా అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని కలగ చేయటం, అలాగే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, వివాహాలు జరుగుతాయి అన్నమాట. అలా మనం ఏది అనుకుంటే అది మంచి మంచి విషయాలు మనం అనుకున్నవి జరిగిపోతాయి అన్నమాట అండి. ఈ శ్రావణ మాసంలో మనం తీర్థయాత్రలు, పూజలు, పుణ్యక్షేత్రాలు బిజీతోటి ఉంటాం కదండి. భగవంతుడి తర్వాత ఏదైనా సరేనండి. ఇదిగోండి ఇక అన్నం అయితే కుక్కర్లో పెట్టేశాను అనమాట. అన్నం అయితే ఉడుకుతుంది. ఇక మెంతి ఆకు చల్లానండి. మెంతి ఆకు చల్లితే వారానికి చక్కగా వచ్చేసిందనమాట. చూసారా ఎండ ఎలా కాస్తుందో బాగా. మా పెరటి తోటి వెనకాల పెరటి తోటి ఈ విధంగా ఉంటుంది, కరివేపాకు మొక్కలతోటి ఈ విధంగా. ఎండ గాలి బాగా కొడుతున్నాయండి. వర్షం అనేది లేదు మళ్ళీ వారం రోజుల నుంచి. ఇక పునుగులైతే తిన్నాం కదండి. ఇక నీరసంగా ఉన్నదనమాట. స్వామి దగ్గర నిల్చొని రావటం, అలాగే పునుగులు తినేసరికి పడుకుందాం అనిపించేసిస్తుంది. కానీ ఇక వంటది తయారు చేసిన తర్వాత ఇక నిద్రపోతాం అనమాట. టిఫిన్ చేశాక, భోజనం చేశాక నిద్రపోవండి. మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఇదిగోండి మెంతాకు అనేది కోసి ముందు పప్పు తయారు చేసిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత నిద్రపోయి లేచిన తర్వాత మాకు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ భోజనం అనేది ఉంటుందన్నమాట అండి. అలా తింటాం అనమాట, మాకు అలవాటు అనమాట అండి. భోజనం చేశాక మేము నిద్రించాం అనమాట అండి. ఇదిగోండి చక్కగా ఈ మెంతులు అనేవి క్రితం రోజు రాత్రి నానబెట్టుకున్నాం అనుకోండి, మళ్ళా తెల్లవారి సాయంత్రం గనక చక్కగా ఇలా కొంచెం చిన్న టబ్బులోనైనా సరే, చిన్న వాటిలోనైనా సరే కాస్త మట్టిలో ఈ విధంగా చల్లుకున్నాం అనుకోండి, వారం రోజులకే చక్కగా వచ్చేస్తుంది మెంతి నారు అనేది. ఇక మనం పప్పులో పెట్టుకుంటే ఎంత మంచిగా, ఎంత ఆరోగ్యం, నాటుది కదండి. మనం ఏ మందులు తో పండించింది కాదు కదా. ఎంత లక్కలాగా మేగడ వెన్నపూసలా ఉంటుంది. ఎన్ని పేర్లు పెట్టినా కొరతేనండి. మేగడ వెన్నపూస అమృతమేనమాట. పప్పు అంత బాగుంటుందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్గా అన్ని టమాటా పప్పు, దోసకాయ పప్పు, మనం ఆకుకూర పప్పులు ఎలా తయారు చేసుకుంటాం అంతేనండి. నేను కూడా పప్పు గింజలు నానబెట్టేసుకున్నాను. నానబెట్టిన దాంట్లో చక్కగా మనం ఈ మెంతాకు కడిగి శుభ్రంగా మెంతాకు పెట్టేసుకొని చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, అలాగే చిన్నులపాయ గర్భాలు, కారం, అలాగే పసుపు అన్నీ వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని 4-5 విజిల్స్ రానిచ్చి బాగా లక్కలాగా రానిచ్చేసుకొని తాలింపు పెట్టుకోవటమేనండి. తాలింపు గింజలు, అలాగే ఉల్లిపాయలు కాసిన వేయించుకొని కరివేపాకు వేసుకొని చక్కగా జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకొని మళ్ళీ చిన్నులపాయ గర్భాలు కొంచెం కచ్చపచ్చిగా తొక్కేసి తాలింపులో వేసేసుకుంటే, నెయ్యి వేసుకుంటే గుమగుమలేనమాట, అమృతమేనమాట అండి. పప్పు అంతగా బాగుంటుంది. ఆకుకూర పప్పులు ఎంత బాగుంటాయండి, అమృతంగా నెయ్యి వేసుకొని తింటుంటే ఇక అసలుకి ఏది చాలదనమాట అండి. ఇదిగోండి గుప్పెడైతే వచ్చేసింది చక్కగా. ఈర్లతో సహా మనం పప్పులో పెట్టుకున్నాం అనుకోండి, ఎంతో బలం అనమాట, ఎంతో ఆరోగ్యకరమైందనమాట అండి. చిన్న ప్లేస్ కూడా, కొంచెం ప్లేస్ కూడా ఖాళీగా ఉంచుకోకుండా, ఇతర దేశస్తులు వాళ్ళు మనం యూట్యూబ్లో ఛానల్స్ చూస్తూనే ఉంటాం కదా, కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా ఎంత చక్కగా పెంచుకొని మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఫుడ్ తింటారండి.
మనం ఎంత నేలున్నా సరే వేస్ట్ చేసుకుంటా మనం చక్కగా పండించుకోకుండా మన ఇంట్లోనైనా సరే మనం కొంచెం ఓర్పుతోటి చక్కగా తయారు చేసుకుంటే అమరుతుందండి, అయిపోతుందన్నమాట. కొంచెం ఖాళీ ప్లేస్ని కూడా మనం వేస్ట్ కాకుండా ఇలా తయారు చేసుకుంటే అమృతమైన ఆహారం మనం తినేసేయచ్చు అనమాట. చూసారా, నాకు చేతనైన విధంగా ఆ కొంచెం టబ్బులో ఇలా మెంతి నారు అనేది వేసుకుని వారానికి ఒక్కసారి ఈ మెంతి నారు పప్పు తయారు చేసుకుంటానండి. ఇదిగోండి పప్పు అయిపోయింది, తాలింపు పెట్టేసేసాను అనమాట. ఈ తాలింపు వేసుకుంటున్నాను, గుమగుమలాడిపోతుంది అనమాట. ఇక చపాతీలోకి రోటీలోకి నేను పాట పాడతా కదా, అలాగనమాట. అన్నంలోకి వేడివేడి అన్నంలోకి బాగా రుచిగా కమ్మగా అమృతమేనండి. ఇక లొట్టలు వేసుకొని తినేసేయచ్చు అనమాట. పప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మ చిన్నప్పుడు కూడా చక్కగా కుంపటి మీదైనా సరే ముద్దపప్పు తయారు చేసి పెట్టేది నాకు ప్రతిరోజు కూడాను. పప్పు అంటే అంత అభిమానం, అంత ప్రేమ, అంత ఇష్టం అనమాట. చూసారా ఎంత కమ్మగా ఉన్నదో, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. ఆ పప్పు అనేది ఎక్కువ వేసుకొని తినేసేస్తామండి. కూరలు అనేవి ఎక్కువ తినేస్తాము, రైస్ తక్కువ తింటాం అనమాట. గుమగుమలాడిపోతుంది. చూసారా, మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఆరోగ్యంగా తిని హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలండి, సరేనా. ఇక చూసాం కదా, ఎంజాయ్ చేసాం కదండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం అండి.